ఆ ఆలయంలోని శివలింగం రోజుకు 3 సార్లు రంగులు మారుస్తుంది. ఉదయం వేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో, సాయంత్రం వేళ చామరఛాయగా రంగుల్లోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు కూడా చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. రాజస్థాన్ సిరోహి జిల్లా ధోల్పూర్లోని అచలేశ్వర మహాదేవ ఆలయం గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వర మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున ఇంతకుముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ఇక్కడ చేస్తూ ఉంటారు. రంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతూ ఉంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమైపోతుందట. అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన చంపపుష్పాల చెట్టు ఉంది. ఈ అచలేశ్వర మహాదేవ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పంచలోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడి పురాణ కథనం ప్రకారం ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట. ఈ ఆలయంలోని శివలింగం ఎప్పటినుంచో ఉందో కూడా స్పష్టమైన సమాచారం ఇప్పటి వరకు లేదు. అటు శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఓసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా కూడా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని అర్ధాంతరంగా నిలిపివేశారు. అందుకే ఈ ఆలయంలోని శివలింగానికి ఎన్నో మహిమలున్నాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుంచి బయటపడతారని ఓ నమ్మకం కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లి కాని వారు 16 సోమవారాలు ఇక్కడి ఆలయంలో శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇక అచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది అనే మర్మంపై ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెలియలేదు. హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీ అలాగే మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదంతా విన్న తర్వాత కూడా మీకు కూడా ఆలయాన్ని సందర్శించాలన్న విష్ కలుగుతూ ఉంటుంది. రాజస్థాన్లో అన్ని ప్రధాన పట్టణాల నుంచి ధోల్పూర్కు బస్సులున్నాయి. ధోల్పూర్ రైల్వే జంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు వెళుతూ ఉంటాయి. ఫిబ్రవరి 26న రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలి వెళ్ళడం ఖాయంగా చెప్పుకోవచ్చు మరి.